హాయ్ ఎవరివన్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేటప్పటికి పివోట్ టేబుల్ అనే కాన్సెప్ట్ అన్నమాట. ఇది ఎక్సెల్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టూల్స్ అన్నమాట. ఓకే, ఈ పివోట్ టేబుల్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఏదైతే మనం ఎక్సెల్ లో టేబుల్స్ రూపంలో ఉంటుందో దాన్ని ఆ డేటాని అనలైజ్ చేయడం కోసం ఈ పివోట్ టేబుల్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి రియల్ టైంలో ఏదైనా సేల్స్ డేటా కావచ్చు, లేదంటే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే ఏదైనా ట్రాన్సాక్షనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, కొన్ని వేల కొన్ని లక్షల డేటా ఉంటుంది కదా, రికార్డ్స్. అంత రికార్డ్స్ని మనం ఈ ఫిల్టర్ చేసి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు పెన్సిల్స్ టోటల్ ఎన్ని అమ్ముడైనాయో తెలియాలనుకుంటున్నాను అనుకోండి. పెన్సిల్స్ అని చూసి మొత్తం ఇవన్నీ ఎన్ని అమ్ముడైనాయో ఇట్లాగా, తర్వాత పెన్స్ ఎన్ని అమ్ముడయ్యాయో తెలియడానికి మళ్ళీ ఇలాగా సెలెక్ట్ చేసి ఇలా ఇండివిజువల్ గా మనం అనలైజ్ చేయడం చాలా కష్టం కదా. సో అందుకోసమే మనం ఈ పివోట్ టేబుల్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ పివోట్ టేబుల్ అనేది ఎంత పెద్ద డేటా అయినా సరే మనకి చాలా సింప్లిఫై చేసి చాలా ఫాస్ట్ గా యాక్యురేట్ గా మనకి రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనము పివోట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా అనలైజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఈ డెమో కోసం అని చెప్పి నేను ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇది ఒక సేల్స్ డేటా. ఈ టేబుల్లో ఈ సేల్ ఎప్పుడు జరిగింది, ఏ రీజియన్ లో జరిగింది, ఈస్ట్ రీజియన్, వెస్ట్ రీజియన్, సెంట్రల్ రీజియన్, అలాగే ఈ సేల్స్ చేసినటువంటి ఆ సేల్స్ రిప్రజెంటేటివ్ నేమ్స్ ఏంటి, ఓకే, ఆ సేల్ అయిన ఆ ఐటమ్ ఏంటి, ఎన్ని యూనిట్లు సేల్ అయింది, ఒక్కొక్క యూనిట్ ఎంత కాస్ట్ కి అమ్మారు, ఓకే, టోటల్ ఆ సేల్ కి ఎంత అమౌంట్ అన్నది వచ్చింది అన్నది ఇక్కడ ఈ టేబుల్లో ఉంది. దీన్ని పివోట్ టేబుల్ యూజ్ చేసి ఎట్లా మనం అనలైజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి, ఇంక్లూడింగ్ హెడర్స్ అనమాట. ఈ టేబుల్ హెడ్డింగ్లతో పాటుగా మనం సెలెక్ట్ చేయాలి. ఇలాగా మొత్తం సెలెక్ట్ చేయాలి. ఓకే, పెద్ద టేబుల్ అయితే ఇలాగ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయలేం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే టేబుల్లోనే ఏదో ఒక సెల్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, మొత్తం టేబుల్ అంతా అప్పుడు ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ లోకి వెళ్ళి పివోట్ టేబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీంట్లో రెండు ఆప్షన్స్ ఇస్తారు, న్యూ వర్క్ షీట్, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. అంటే ఈ పివోట్ టేబుల్ అనేది ఎక్కడ క్రియేట్ అవ్వాలి, కొత్త షీట్ లో ఓపెన్ అవ్వాలా, లేదంటే ఈ షీట్ లోనే పక్కకి జనరేట్ అవ్వాలా అని. ఇదే షీట్ లో పక్కన జనరేట్ చేస్తే క్లమ్జీగా ఉంటుంది కాబట్టి నాకు కొత్త షీట్ లోకి కావాలి. ఓకే, న్యూ, ఓకే క్లిక్ చేయగానే పక్క పేజీలోకి వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో ఉన్నటువంటి అన్ని హెడ్డింగ్స్, కాలమ్ హెడ్డింగ్స్ ఇక్కడ ఆటోమేటిక్ గా పాపులేట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో చూడండి, ఫిల్టర్, రోస్, కాలమ్స్ అండ్ సిగ్మా వాల్యూస్. ఓకే, 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనం దీంట్లో నాకేం కావాలంటే ఈ టేబుల్లో టోటల్ గా పెన్సిల్స్ ఎన్ని యూనిట్లు అమ్ముడైనయో కావాలి. ఓకే, అంటే పెన్సిల్స్ అనే దాన్ని నేను ఇప్పుడు ఫిల్టర్ చేయాలి. పెన్సిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఐటమ్ లో ఉన్నాయి కాబట్టి దాన్ని నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఓకే, ఫిల్టర్ చేశాను. నెక్స్ట్ నాకు ఏం కావాలి, రీజియన్ వైజ్. ఓకే, ఒక్కొక్క రీజియన్ లోను ఓకే పెన్సిల్స్ ఎన్ని యూనిట్లు అమ్ముడైనవి చూడండి. నేను ఇక్కడ ఏమేమి పెట్టాను, నేను పెన్సిల్స్ యొక్క డేటా కావాలనుకుంటున్నాను కాబట్టి ఐటమ్ని తీసుకొచ్చి ఫిల్టర్ సెక్షన్ లో డ్రాగ్ చేశాను. ఓకే, ఇక్కడికి వచ్చింది. దీంట్లో అన్ని వస్తాయి, మనకు కావాల్సిన పెన్సిల్ మాత్రమే కాబట్టి పెన్సిల్ క్లిక్ చేసి ఓకే చేశాను. ఓకే, నౌ ఇక్కడ రీజియన్ వైజ్ అంటే మొత్తం మనకు 3 రీజియన్స్ ఉన్నాయి, ఆ రీజియన్స్ ని రోస్ లో యాడ్ చేశారు. ఓకే, నౌ నాకేం కావాలన్నాను, ఎన్ని యూనిట్లు ఆఫ్ పెన్సిల్స్ సేల్ అయినాయి అన్నాను కదా, ఆ యూనిట్స్ ని తీసుకొచ్చి నేను ఈ సిగ్మా వాల్యూస్ అనే దాంట్లో వేశాను అనమాట. దీంట్లో వేగానే బై డిఫాల్ట్ ఇది సమ్ ఆఫ్ యూనిట్స్ కింద వస్తుంది. ఓకే, కానీ మీరు ఇక్కడ ఈ యారో మార్క్ క్లిక్ చేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు సమ్, కౌంట్, యావరేజ్, మ్యాక్స్, మిన్, ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అనమాట, అండ్ కౌంట్ నెంబర్, స్టాండర్డ్ డివియేషన్ ఇవన్నీ వస్తాయి. మనకు కావాల్సిన సమ్మే కాబట్టి సమ్ ఉంచేసాను. ఓకేనా, సో
ఇక్కడ నేను పెన్సిల్ సెలెక్ట్ చేశాను కాబట్టి పెన్సిల్స్ అనేవి 498 యూనిట్లు అమ్ముడైనవి సెంట్రల్ రీజియన్లో. ఓకే, అలాగే 130 ఈస్ట్ రీజియన్లో, వెస్ట్ రీజియన్లో 88 అమ్ముడైనవి. ఇప్పుడు పెన్స్ ఎన్ని అమ్ముడైనవి చూద్దాం. సెంట్రల్ రీజియన్లో 27, ఈస్ట్ రీజియన్లో 175, వెస్ట్ రీజియన్లో 76. అలా కాకుండా నాకు మల్టిపుల్ కావాలనుకోండి, అంటే పెన్లు పెన్సిళ్ళు కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయి కావాలనుకోండి, అప్పుడు ఇది సెలెక్ట్ చేయండి. పెన్, పెన్సిల్ మీకు ఏమేమి ఐటమ్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోండి. ఓకే క్లిక్ చేయగానే టోటల్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం సింపుల్గా డేటాని అనలైజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఇప్పుడు ఇంకొక రిక్వైర్మెంట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ రిప్రజెంటేటివ్ ఓకే ఎంత టోటల్ సేల్స్ చేశారో కావాలి నాకు. ఓకే, అప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా తీసేద్దాం, ఫ్రెష్గా చేద్దాం. ఓకే, ఈచ్ రిప్రజెంటేటివ్ అంటే రోస్లోకి రిప్రజెంటేటివ్ నేమ్స్ కావాలి. ఓకే, వాళ్ళు ఎంత సేల్స్ చేశారో కావాలి మనకి, అంటే టోటల్. దీన్ని సమ్లోకి తీసుకోండి, వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు అలా కాదు, నాకు ఈచ్ రిప్రజెంటేటివ్ ఇన్ ఈచ్ రీజియన్ ఎంత చేశారు అనుకోండి, ఇది తీసుకొచ్చి ఈ రోస్లో రిప్రజెంటేటివ్ కింద వేయండి. అప్పుడు ఆనంద్ సెంట్రల్లో ఓకే ఇలాగా ఏ పర్సన్ ఏ రీజియన్స్ లో చేశారన్నది ఉంటుంది. ఒకవేళ ఈచ్ రీజియన్ వైజ్ ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఎంత సేల్స్ చేశాడు అంటే చూడండి, ఇక్కడ రోస్ లో రీజియన్ ని టాప్ కు పంపించండి. మూవ్ అప్ కానీ లేదంటే మల్టిపుల్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా పైకి అంటే టాప్ కి. చూడండి ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా నేను అప్ అని పెట్టాను. చూడండి సెంట్రల్ రీజియన్ లో ఈ పర్సన్స్ రిప్రజెంటేటివ్స్ ఇంత సేల్ చేశారు, సెంట్రల్ మొత్తానికి ఇంత సేల్ అయింది. అలాగే ఈస్ట్ కూడా, ఈస్ట్ లో ఈ ముగ్గురు సేల్స్ చేశారు, ఇండివిజువల్ గా ఒక్కొక్కరు ఇంత సేల్ చేశారు, టోటల్ గా ఇది. ఓకే, ఈ విధంగా మనం డేటాని చాలా ఫాస్ట్ గా యాక్యురేట్ గా మనం అనలైజ్ చేయొచ్చు. ఓకేనా, అలాగే ఇప్పుడు డేట్ వైజ్ ని కూడా మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఆర్డర్ డేట్ ని ఈ రోస్ లోకి పంపిస్తున్నాను. ఓకే, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఇయర్ వైజ్ గా అనలైజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ చూడండి డేటా అంటే 2021, 2022 డేటా ఉంది ఇక్కడ. ఓకే, వస్తుంది. అయితే ఈ డేట్స్ ని మనం ఈ రోస్ లోకి డ్రాగ్ చేయగానే ఇది ఇండిపెండెంట్ గా చూడండి ఇయర్ వైజ్ దాని కింద లెవెల్లో, క్వార్టర్ వైజ్ దాని క్రింద లెవెల్లో, మంత్ వైజ్ అండ్ ఆ తర్వాత డేట్ వైజ్ మొత్తం 4 లెవెల్స్ లో ఇది ఆటోమేటిక్ గా పాపులేట్ చేస్తుంది. చూడండి ఫస్ట్ ఇయర్ వైజ్ 9258, నెక్స్ట్ క్వార్టర్ వైజ్ చూసినట్లయితే మళ్ళీ 2075, అలాగే క్వార్టర్ లో తర్వాత లెవెల్ జనవరి వైజ్ మంత్ వైజ్, ఆ తర్వాత డేట్ వైజ్, ఆ తర్వాత ఈ సీక్వెన్స్ లో అవి డిస్ప్లే చేస్తూ చూపిస్తుంది అనమాట. ఒకవేళ నాకు డేట్ వైజ్ వద్దు అనుకుంటే ఇది రిమూవ్ చేసేయండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇయర్, క్వార్టర్, మంత్ అండ్ ఆ తర్వాత మనకి రీజియన్ అండ్ పర్సన్ అనమాట సేల్స్. లేదు నాకు మంత్ కూడా వద్దు అనుకుంటే ఇందులోంచి మంత్ ని రిమూవ్ చేసేయండి. సో ఇయర్ అండ్ క్వార్టర్ మాత్రమే ఉంటుంది. లేదు నాకు జస్ట్ ఇయర్ వైజ్ చాలు అనుకుంటే ఇక్కడ క్వార్టర్ ను కూడా మనం రిమూవ్ చేసేయచ్చు అనమాట. సో ఇది ఎంటైర్ ఇయర్ వైజ్. సో ఇలాగ మనం ఈ పివోట్ టేబుల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం డేటాని అనలైజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనం ఇక్కడ పివోట్ టేబుల్ ని జనరేట్ చేసాం, రైట్? ఇక్కడ చూడండి, నేను పివోట్ టేబుల్ జనరేట్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ డేటాని ఎడిట్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా ఇక్కడ అప్డేట్ కాదు. ఓకే, చూడండి ఇక్కడ ఆనంద్ అనే అతనికి 149.25 టోటల్ చేశాడు కదా. చూడండి ఆనంద్ ఉంది కదా, నేను ఇది 200 కి అప్డేట్ చేస్తున్నాను.
టోటల్ని. ఓకే, ఇక్కడికి వచ్చి చూస్తే ఆనంద్ చూడండి పాత డేటానే ఉంది. ఒకసారి మనం పివోట్ టేబుల్ని జనరేట్ చేసేసిన తర్వాత ఒరిజినల్ డేటా అప్డేట్ అయినా సరే ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వదు. ఇది అప్డేట్ అవ్వాలి అంటే మనం ఈ పివోట్ టేబుల్ సెలెక్ట్ చేసి దాని మీద రైట్ క్లిక్ నొక్కి ఇక్కడ రిఫ్రెష్ అని ఉంది చూసారా, ఆ రిఫ్రెష్ క్లిక్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు ఇది అప్డేట్ కాదు. ఓకేనా? సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఒరిజినల్ డేటా అప్డేట్ అయితే పివోట్ టేబుల్ అనేది అప్డేట్ కాదు, మనం రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మనం పివోట్ టేబుల్ అనేది మన డేటా అనాలిసిస్ కోసం వాడుకుంటాం అనమాట. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.